సంగారెడ్డికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ఈ ఒల్లుబండ మీద చెయ్యి పెట్టి మీ కోరిన కోరికలు తీరే అవకాశం ఉంటే మీ రెండు చేతులు ఇలా తిరుగుతాయంట. నిజంగా అద్భుతం కదా. ఈ ఆలయాన్ని 700 సంవత్సరాల క్రితం బొంతపల్లి అనే గ్రామంలో కాకతీయ రాజులు వీరభద్ర స్వామితో పాటు భద్రకాళి అమ్మవారి సమేక్షంగా 9 శ్రీచక్రాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అండ్ 9 శ్రీచక్రాలతో మొత్తం ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం ఒక్కటే ఉంది. ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలతో ఇక్కడ చాలా మంది భక్తులు సత్యనారాయణ వ్రతం కూడా జరిపిస్తారు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు నీలాభిషేకాలు రుద్రాభిషేకాలతో పాటు రేపు కార్తీక పౌర్ణమికి 1,00,000 దీపోత్సవాలతో చాలా ఘనంగా వేడుకలు అనేటివి జరిపిస్తారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి అమ్మవారికి నిత్య కళ్యాణంతో పాటు ఈ ఆలయానికి తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ మంత్ లో 9 రోజులు బ్రహ్మోత్సవాలు అనేటివి చాలా ఘనంగా జరిపిస్తారు. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి సమేత వీరభద్ర స్వామి, నంది, 9 శ్రీచక్రాలు, గణేశుడు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు.